విశాఖ తీరానికి ముంచుకొస్తున్న కోత ముప్పునకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త రక్షణ కవచం సిద్ధమవుతోంది. తుపానులు, వాయుగుండాల సమయంలో సముద్రపు అలల ఉధృతికి విశాఖ తీరం భారీగా కోతకు గురవుతున్న నేపథ్యంలో మత్స్యకారుల జీవనం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తీర ప్రాంత కోత నివారణకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ భౌగోళిక పరిస్థితి ఆధారంగా భారీ ప్రాజెక్టు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా 178 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. అత్యంత ప్రమాదకరంగా మారి తీవ్రంగా కోతకు గురవుతున్న ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇసుక బ్యాగులు, శాశ్వత రక్షణ గోడల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రక్షణ చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు అందిస్తారు. రాష్ట్రంలోని ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల్లో విశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతము ఉమ్మడి విశాఖ జిల్లా. ఉమ్మడి విశాఖ జిల్లాకి దాదాపు 150 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. విభజన తర్వాత విశాఖ జిల్లాకి ఒకటిగా చూసుకుంటే 50 కిలోమీటర్ల మేర బీచ్ తీర ప్రాంతం అయితే ఉంది. అయితే ఆటుపోట్ల వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల ఈ యొక్క బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు అయితేనేమి, నిర్మించినటువంటి పార్కులు అయితేనేమి కోతకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన మేరకు, సలహా మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా దాదాపు 180 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాంతంలో కోతకి గురి కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించి పనులు ప్రారంభించాలని కూడా ఇప్పటికే చెప్పింది. VMRDA కూడా అందుకు సంబంధించినటువంటి DPRని తయారు చేసింది. పనులకు సంబంధించినటువంటి టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. మరోవైపు విశాఖలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతంలో బీచ్లు అధికంగా ఉన్నాయి. ఇక్కడ యారాడ బీచ్, ఋషికొండ బీచ్, RK బీచ్, ఇలా ఈ బీచ్లకి వేలాది మంది సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తుంటారు. ఈ బీచ్లలో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా రకరకాల విన్యాసాలతో పాటు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క బీచ్ ప్రాంతంలో అటు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది కూడా ఉపాధి పొందుతూ ఉంటారు. ఈ బీచ్ పరిరక్షణ కోసం కూడా ఎప్పటి నుంచో ప్రకృతి పర్యావరణవేత్తలు కూడా అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వానికి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటకానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఈ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో మన వెనకనే ఉన్నటువంటి ఈ ఇసుక బస్తాలను కూడా ఏర్పాటు చేసింది. అత్యధికంగా తీవ్రంగా గురవుతున్నటువంటి ఆ ప్రాంతాలలో వందలాది టన్నులు ఉన్నటువంటి ఈ యొక్క ఇసుక బస్తాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి నోవాటెల్ ప్రాంతంలో ఒక చోటు చూసుకుంటే ఈ యొక్క 10ల సంఖ్యలో ఇసుక బస్తాలను అయితే పేర్చారు. ప్రధానమైనటువంటి RK బీచ్ మార్గంలో ఉన్నటువంటి రహదారి మరింత కోతకు గురి కాకుండా ఉండేందుకైతే ఈ యొక్క రక్షణ చర్యలు అయితే VMRDతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. శాశ్వత ప్రాతిపాదికన కూడా ఈ యొక్క రక్షణ కవచం అన్నది కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది. ఈ ఇసుక బస్తాల వల్ల ఏ విధంగా కోతని అడ్డుకుంటుంది, ఆటుపోట్లను ఏ విధంగా ఈ యొక్క ఇసుక బస్తాలు రక్షణనిస్తాయన్నటువంటి వివరాలని నిపుణుల మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. కోస్తా తీరంలో వెంబడే మనం చాలా కట్టడాలు పెట్టుకున్నాం. ఆ హోటల్స్ అవ్వచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, జెట్టీలు అవ్వచ్చు, టూరిజం స్పాట్లు అవ్వచ్చు, ఇవన్నీ కోతకు గురైపోతున్నాయి. మనకు బాగా ఎఫెక్ట్ అవుతుంది నోవాటెల్ ఏరియా. నోవాటెల్ ఏరియా దగ్గర ఏమిటవుతుంది, సముద్రం మొత్తం పెరిగి అలల ఉధృతికి అలలు హోటల్ దాకా వచ్చేసే వరకు RK బీచ్ ఏరియా, నోవాటెల్ ఏరియా కోతకు విపరీతంగా గురవుతున్నాయి. సముద్ర మట్టం ఇలా పెరిగినప్పుడు, కోతకు గురైనప్పుడు దాన్ని నివారించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఎన్ని మార్గాలు ఉన్నా సరే ఈ మార్గాలన్నీ ఇక్కడ తాత్కాలికమే తప్పితే పెర్మనెంట్ కాదు. ఎక్కడి నుంచో శాండ్ తీసుకొచ్చి ఇక్కడ శాండ్ వేయడం వలన కొంత అలల ఉధృత తగ్గి ఆ చదునుగా అవుతుంది. కాబట్టి కొంతకాలం ఈ అలల ఉధృతి తగ్గుతుంది అనుకుంటారు. ఇంకోటి ఏం చేస్తారు, టెట్రాపాడ్స్ అని చాలా భారీ సిమెంట్ కట్టడాలు కోస్తా తీరం వెంబటే వేస్తారు. మీరు ఫిషింగ్ హార్బర్ దగ్గర అక్కడ చూసుంటారు. అవి వేయడం వల్ల ఏంటంటే అలల ఉధృతికి ఇవి కొద్దిగా కాపాడతాయి. విపరీతమైన బరువైన శాండ్తో నింపిన బ్యాగులు తీరం పొడవునా పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఇటువంటివన్నీ చేయడం వలన మనకి అలల ఉధృత రోడ్డు వరకు వెళ్ళి, హోటల్ వరకు వెళ్ళి పాడవకుండా ఈ శాండ్ బ్యాగ్స్కి తగిలి కొద్ది దూరం వెనక్కి వెళ్ళిపోతే టెంపరీగా రిలీఫ్ వస్తుంది. మనకి పర్యావరణం ఇలా పాడయ్యి సీ లెవెల్ రైజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్, సీ లెవెల్ రైజ్ ఉన్నంతకాలం మనకి ఈ సముద్ర మట్టాలు పెరగడం, ఈ కోత అనుభవించడం మనకు తప్పదు. టెట్రాపాడ్స్ వేస్తే కనుక మంచి ఫలితం కనిపిస్తుంది. కాకపోతే కొన్ని చర్యలు తీసుకుంటే ఏంటంటే కోస్తా తీరం యొక్క అందం పాడైపోతుంది. తీరం పొడవునా రాళ్ళు వేసుకుంటూ పోతే కనుక బీచ్లు కవర్ వస్తారు.
ఇప్పుడు ఆ బ్యాగులు సిమెంట్ బ్యాగ్ ఆ శాండ్ బ్యాగులు వేశారు, చక్కగా అందరూ వచ్చి కూర్చొని చూసుకుంటున్నారు, బాగుంటుందని. దాని మూల నష్టం ఏంటి, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ శాండ్ ఇక్కడ కరిగిపోయి ఎక్కడన్నా బీచ్లో ఎక్కడ చూసినా బ్యాగులే కనపడతాయి. అంచేది ఏదైనా సరే టెంపరీ మెజరే కానీ పెర్మనెంట్ మెజర్ కాదు. గ్రీన్ వాల్ అని కోస్తా తీరం పొడవనే కొంత విడుతులో, కొన్ని కిలోమీటర్ల విడుతులో మొత్తం కోస్తా తీరం అంతా ప్లాంటేషన్ డెవలప్ చేయడం, అది చాలా మంచి ఐడియా. సపోజ్ మచిలీపట్నం దగ్గర నుంచి మనం సౌత్ ఎక్కడి నుంచి మనకి కోత ఎక్కువ ఉందో అక్కడి నుంచి నార్త్ వరకు కోస్తా తీరం అమ్మటే కనుక గ్రీనరీ డెవలప్ చేస్తే మనకు సరువుడి చెట్లు అవ్వచ్చు, క్యాజురన్ అవ్వచ్చు, మ్యాంగ్రూవ్స్ అవ్వచ్చు, ఇటువంటి చెట్లన్నీ పెట్టడం వల్ల ఏమిటవుతుంది, అలల ఉధృతికి ఈ చెట్లు బాగా తట్టుకోగలవు. దాని ఏంటంటే గ్రీన్ వాల్ అంటారు. ఆ గ్రీన్ వాల్ బిల్డప్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విఎంఆర్డీఏతో మనతో కలిసి చేస్తుంది. ఈ ఇసుక బస్తాల వల్ల ఈ యొక్క కోతకు గురయ్యేటువంటి ప్రాంతాన్ని నివారించవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉందని కూడా వారు అభిప్రాయం పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వము ఈ యొక్క తాత్కాలిక ప్రాతిపాదికన కాకుండా శాశ్వత ప్రాతిపాదికన ఇక్కడ రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే తలచింది. అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభం కానున్నాయని కూడా అటు అధికారులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.